హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఇవాళ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో అప్పట్లో బాగా వైరల్ అయిన ఉండే కదా, ఉల్లిగడ్డ ఇంకా వెల్లుల్లిపాయ సమ్ అదర్ స్టఫ్ కలిపి ఇంకా వాటిని బాగా ఓన్లీ ఆయిల్లో వేయించేసి మళ్ళీ సపరేట్గా తీసుకొని వాటిని మళ్ళీ మనం మిక్స్ చేసుకుంటాం కదా. సో అట్లా ఫస్ట్ అయితే ఒక ప్యాన్లో వెల్లుల్లి వేయించుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డను కూడా మంచిగా ఇంకా ఏమంటారు పింకిష్ గోల్డ్ కలర్లో వచ్చే వరకు మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, మా మమ్మను తేడా కొట్టిందో నీ పని అవుతుందని అని అన్నది. కానీ ఆయన డేర్ చేసి నేను ట్రై చేస్తున్నా. మీ కాడ కూడా అంతేనా? మీ మమ్మీ కూడా ఏదైనా ఫస్ట్ టైం కొత్తగా ట్రై చేస్తే ఇట్లనే చెయ్యనియరు కదా. సో ఏదైతే అదైందని ట్రై చేసిన. నెక్స్ట్ ఇంకా ఆ మొత్తం ఉల్లిగడ్డ ఇంకా వెల్లుల్లిపాయది ఫ్రై చేసింది తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకొని ఇంకా కొంచెం సాల్ట్ ఇంకా తర్వాత కారం కూడా కొంచెం మనకి ఎంత రిక్వైర్ అయితే అంత తీసుకోవాలి. తర్వాత ఇక మంచిగా విసుకాలి. ఇది విసుకుతుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. మా అమ్మమ్మ అప్పుడప్పుడు అనేది, ఏంది ఆ పోరడు పిసికేసిన కుడుమోతిగా ఉన్నాడు అని. చాలా ఫన్నీ. అసలు కొన్ని ఊర్లలో కొన్ని వర్డ్స్ ఉంటాయి, మస్తు ఫన్నీ ఉంటాయి. ఇంకా ఆ వెల్లుల్లిపాయ మొత్తం స్మాష్ అయ్యేదాకా మంచిగా పిసుకోవాలన్నమాట దాన్ని. ఆ తర్వాత ఇంకొంచెం ఫ్లేవర్ కోసం అందులో మనం కొత్తిమీర కూడా అందులో వేసేసి కలుపుకోవాలి. ఇంకా ఆ తర్వాత మనం ఒక స్మాల్ బౌల్లా చేసేసుకొని అన్నంలో పెట్టుకొని తినాలి. టేస్ట్ ఎట్లుంటుందని భయపడుకుంటున్నా కానీ సూపర్ ఉంది టేస్ట్ మాత్రం. కుదిరితే మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. ఓకే, బాగానే ఉంటుంది, ట్రై చేయొచ్చు. టుడే వ్లాగ్ ఈజ్ ఓవర్ అనమాట. సో కుదిరితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.